దేవమాత ప్రార్థనలో కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక గురించి వివరణ. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక. మరియ తన కన్యత్వము కోల్పోకుండా లోకమునకు నిత్యజ్యోతి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తును ఇచ్చెను. కన్య గర్భవతి అయి కుమారుని కనును. ఆ బిడ్డను ఇమ్మానుయేలు అని పిలిచెదరు. నిత్య కన్య అయిన మరియమాత కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక గా సంబోధింపబడుతున్నారు. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక. పరిచయం. శ్రీసగ మరియమాత కన్యత్వమును గూర్చి ఇలా ప్రబోధిస్తుంది. పరిశుద్ధ మరియ నిత్యకన్య. క్రీస్తుకు జన్మనిచ్చుటకు ముందు, జన్మనిస్తున్న సమయంలోనూ, జన్మనిచ్చిన తరువాత కూడా ఆమె కన్యగానే ఉన్నారు. 4వ శతాబ్దపు భక్తుడు గ్రెగోరెనిసాగారు మరియను ప్రశంసిస్తూ, మోషే కొండవద్ద చూచిన పొద మండుతూ ఉన్నప్పటికీ బూడిద కాలేదు. అలాగే మరియ దైవ తేజస్సును గర్భంలో ధరించినప్పటికీ కన్యత్వం కోల్పోలేదు. ఆ దైవతేజస్సు మరియ గర్భమనే పొదను కలకాలం కాపాడింది అన్నాడు. మరియమాతను గూర్చి దివ్య పూజలో ఆలాపించే స్తుతి గీతలో ఆమె కన్యత్వాన్ని శ్రీసభ ఎలా ప్రస్తుతిస్తున్నది. మరియ తన కన్యత్వం చెడకుండా లోకమునకు నిత్యజ్యోతిని ఇచ్చెను. ఆ నిత్యజ్యోతియే మన ప్రభువైన యేసుక్రీస్తు. మొదటి లాటరన్ మహాసభ సాధికారకంగా ఇలా ప్రకటించింది. మరియ మాతృత్వాన్ని, కన్యత్వాన్ని, నిష్కళంకత్వమును మానవ సంబంధం ద్వారా కాకుండా పవిత్రాత్మ దివ్యానుబంధం ద్వారా అర్థం చేసుకోవాలి. కన్యత్వం కోల్పోకుండా మరియ క్రీస్తుకు జన్మనిచ్చారని విశ్వాసులందరూ దృఢంగా విశ్వసించాలి. ఈ నిగూజ సత్యాలను విశ్వసించి పాటించని వారు శ్రీసభ నుంచి బహిష్కరింపబడతారు. పై కారణాల వల్ల మరియ స్త్రీలందరిలో ధన్యురాలు, మానవులందరిలో మాన్యురాలు. కన్యకలలో పరిశుద్ధ కన్య. పరిశుద్ధ గ్రంథ ఆధారం. వేదాంత భావం. కరుణామయుడైన దేవుడు మరియను కనికరించారు. కన్య మరియను దేవుడు కన్నతల్లిగా ఎన్నుకున్నారు. మరియ కన్యగానే గర్భవతి అయ్యారు. ఆత్మ ప్రభావంతోనే మరియ మాతృత్వాన్ని పొందారు. మానవ స్వభావంతో ఆమె నుండి రక్షకుడు ఉద్భవించారు. లూకా సువార్త అధ్యాయం 1:26-38 వరకు మరియు లూకా సువార్త అధ్యాయం 2:6-7. యెషయా ప్రవక్త. కన్య గర్భవతియే కుమారుని కనును. ఆ బిడ్డను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవచించాడు. యెషయా గ్రంథము అధ్యాయం 7:14. చారిత్రకంగా ఈ ప్రవచనం ఆహాజు రాజు కుమారుడు హిజ్కియాకు వర్తిస్తుంది. కన్య మరియకు కూడా వర్తిస్తుంది. అందుకే సువార్తాకారుడు పునీత మత్తయి ఈ ప్రవచనాన్ని మరియ పరంగా ఉదహరించాడు. మత్తయి సువార్త అధ్యాయం 1:23. మరియ దేవుని తల్లిగా ఎన్నుకోబడినారు కనుక తాను పూర్తిగా దేవునికి చెంది ఉండాలి. పునీత పౌలు చెప్పిన ప్రకారం భార్య భర్తలు ఒకరికి ఒకరు చెందినవారు. ఒకరిని ఒకరు సంతోషపెట్టడానికి సదా ప్రయత్నిస్తుంటారు. 1 కొరింథీ పత్రిక అధ్యాయం 7:34. అలాగే మరియ సైతం శారీరకంగానూ ఆత్మేందు కూడా తను తాను దేవునికి సంపూర్ణంగా అర్పించుకున్నారు. ప్రభువు పనియండే నిమగ్నులై ఉంటారు. మరియ కన్యగా ఉండిపోవడానికి ఇది ఒక కారణం. దానియేలు గ్రంథం వర్ణించిన అగ్నిగుండంలోని అగ్ని బాలురను తాకలేదు. అలాగే మరియమాత గర్భంలో ప్రవేశించిన దైవ తేజస్సు కూడా ఆమె కన్యత్వాన్ని నాశనం చేయలేదు. యెహెజ్కేలు గ్రంథంలో వర్ణించిన తూర్పుద్వారం ఒక మారు ప్రభువు ప్రవేశించిన తరువాత శాశ్వతంగా మూసివేయబడినది. ఇక నుండి ఎవరూ దానిలో ప్రవేశింపలేరు. యెహెజ్కేలు అధ్యాయం 44:2. అలాగే మరియ గర్భఫలముగా ఓమారు క్రీస్తు జన్మించాక పూర్తిగా మూసివేయబడినది. ఇక ఆమెకు వేరే బిడ్డలంటూ కలుగలేదు. ఇది శ్రీసభ విశ్వాసం. క్రీస్తు మృతదేహాన్ని రాతిబండయందు తొలిచిన సమాధిలో ఉంచారు. అంతకు ముందు దానిలో ఎవరినీ ఉంచలేదు. క్రీస్తు తరువాత కూడా ఇంకెవరినీ ఉంచలేదు. అలాగే కన్యమాత గర్భం కూడాను. క్రీస్తు జన్మించక ముందుగాని తరువాతగాని ఆ గర్భంలో మరొక శిశువు నెలకొనలేదు. సమాధి రాతిని తొలగించకుండానే యేసు ప్రభువు వెలుపలకు వచ్చారు. గది తలుపు తీయకుండానే గదిలో ప్రవేశించారు. అలాగే ప్రభువు మరియ గర్భం చెడకుండానే ఆమె గర్భంలో ప్రవేశించారు. కన్యత్వం కోల్పోకుండానే ఆమె గర్భం నుండి వెలువడ్డారు. మామూలుగా కన్య తల్లి కాలేదు. తల్లి కన్యగా ఉండలేదు. అయినా మరియ మాత్రం కన్య, తల్లి కూడాను. అందుకే ఆమె తల్లులకు తల్లి, కన్యలకు కన్య. ధ్యానాంశం. మరియ ఆధ్యాత్మిక మాతృత్వము, పరిశుద్ధ కన్యత్వము యువతులకు, కన్యలకు మహా ఆదర్శం. వారు తమ జీవితాలను దైవ సేవకు అంకితం చేసుకోవటానికి ప్రేరణనిస్తుంది.
అలా దేవునికే అంకితం అయినవారు క్రీస్తు కోసం ఆధ్యాత్మిక దత్తపుత్రులను వృద్ధి చేయటానికి కృషి చేస్తారు. దేవుడు తమకు సహజంగా ప్రసాదించిన స్త్రీత్వం ద్వారా దేవుని దత్తపుత్రులను ఆప్యాయతతో ఆదరిస్తూ దైవాంకిత జీవితం గడుపుతారు. వివాహ వ్యవస్థకు స్త్రీసభ ఇచ్చినంత ప్రాధాన్యం మరే మతమూ ఇవ్వడం లేదు. కన్యస్త్రీల ఆధ్యాత్మిక ఔదార్యాన్ని కూడా స్త్రీసభ కొనియాడుతుంది. స్త్రీసభకు కన్యత్వము, ఆధ్యాత్మిక బాంధవ్యము రెండూ అవసరం. అందుకే దేవుడు కన్యల్లో మేటి అయిన మరియను కన్యలందరికీ ఆదర్శమూర్తిగాను మార్గదర్శిగాను నిలిపారు. ప్రార్థన. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. పరలోక జపము. పరలోక మందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగణి మాత, మా కొరకు ప్రార్థించండి.